వీళ్ళు బలపరిచిన అభ్యర్థికి. కాబట్టి ఆ విధంగా ఫాలో అప్ పర్ఫెక్ట్గా చేశారు టీచర్లు. ఎందుకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నోళ్ళు, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్ ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యేలా ఈయనకి సంబంధించిన టీం ఫాలో అప్ చేసింది. అందుకనే అంత పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చరిత్రలో ఎంత హైయెస్ట్ పోలింగ్ ఎప్పుడు జరగల టీచర్ల దాంట్లో. రికార్డ్ అది. అది లోకేష్ ఫాలో అప్ నైపుణ్యం. నెంబర్ 2 గ్రాడ్యుయేట్లో కూడా అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళలో అత్యధికులు తెలుగుదేశం జనసేన వాళ్ళే. చివరి నిమిషంలో పోసాని అరెస్ట్ ద్వారా కాపుల మనసు గెలుచుకున్నాడు. అదే సమయంలో వంశీ అరెస్ట్ ద్వారా తెలుగుదేశం వాళ్ళ మనసు గెలుచుకున్నాడు. కమ్మ సామాజిక వర్గం మనసు గెలుచుకున్నాడు, కాపు సామాజిక వర్గం మనసు గెలుచుకున్నాడు. తద్వారా వాళ్ళందరూ ఇంతకుముందు ఓటు హక్కున్నా పట్టించుకోని వాళ్ళు ఖచ్చితంగా బూతుల దగ్గరికి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళది ఫాలో అప్. ఎక్కడున్నారు మీరు రండి ఓటు వేయండి అని ఇళ్ళ దగ్గరికి వెళ్ళైనా మాట్లాడటం కానీ, లేదా ఫోన్ చేసి కానీ, ఫోన్ చేయడం లేదా ఇంటికి వెళ్ళి తీసుకురావడం, అట్లాంటి ఒక హోంవర్క్ చేశారు. ఇది ప్రతి ఎమ్మెల్యేకి, ఆ ఎమ్మెల్యే ప్రతి ఏరియాకి ఒక నాయకుడిని లెక్క వేయాలి. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దాన్ని ఆ విభాగాలుగా విడదీశారు. ఆ ప్రతి ఒక్క 10 మందికి లేదా 20 మందికి ఒక మనిషిని అటాచ్ చేశారు. వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు వాళ్ళతో ఓటేపిచ్చి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అయ్యా నాకు ఇచ్చింది మీరు 10 మంది పని, నేను 6